హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. శ్రీ బునీల సమేత వరదరాజ స్వామివారి టెంపుల్కి వచ్చినాం ఈరోజు. వరదరాజ స్వామివారు గరుడ సేవ పైన వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడ ఉండి సాయంత్రం టైంలో మళ్ళీ యథావిధిగా టెంపుల్కి వస్తాడు వరదరాజ స్వామివారు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడే కాసేపు గరుడ సేవ పైకి వరదరాజ స్వామి వారు వస్తారు. అంటే వరదరాజ స్వామి వారు గరుడ సేవ పైకి వచ్చారు. రెడీగా ఉన్నాడు. ఒక్కసారి చూడండి, మీరే ఒక్కసారి చూడండి. వరదరాజ స్వామి వారు అలా గరుడ సేవ పైకి వచ్చేసారు. డీటీ మన విష్ణుమూర్తికి కంపల్సరీ. డీటీ లేని విష్ణుమూర్తి బయటకు రాడు, బయట తిరిగాడు. కంపల్సరీ డీటీ ఉండాలి. అందుకని ఇక డీటీ కూడా సిద్ధం చేశారు. స్వామివారు మంచిగా మొత్తం అన్ని మంచిగా జరుగుతాయి. కాసేపట్లో ఇప్పుడు మనకు గరుడ సేవ ఇక రాజగోపురం కింద నుంచి మనకు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంది. ఇప్పుడే పూజ అయిపోయింది. చైర్మన్ గారు ఉన్నారు, గుడి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొత్తం జరుగుతుంది. గుడి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొత్తం జరుగుతుంది. ఒక 2 నిమిషాలు అయిపోయింది. నమస్కారం. ఈరోజు కంచి గరుడ సేవ అవుతుంది. ఇప్పుడు చందనగోష్ఠి కార్యక్రమం అవుతుంది. చందనగోష్ఠి కార్యక్రమం అయిపోయిన తర్వాత సేవంతి తీసుకెళ్ళి హనుమాన్ల గుడి దగ్గర వేయించేసి సాయంత్రం వరకు వేయించేస్తారు. గరుడ సేవ వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడ్ల బండ్ల కార్యక్రమం ఉంటుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని ఎడ్ల బండ్లు తీసుకుని కట్టి దాన్ని మొత్తం హనుమాన్ల గుడి చుట్టూ, వరదరాజ స్వామి గుడి చుట్టూ, అటు పోచమ్మ వాళ్ళ గుడి చుట్టూ ఒక 5 చుట్లు తిరిగేసి అందరూ వెళ్తారు. సాయంత్రం వరకు కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అందరూ చూసి ధరించండి అందరూ.
క్షేత్రంలో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్ర పాలకులుగా ఇక్కడ వేయించేసి ఉన్నారు. స్వామివారు స్వయంభూ మూర్తులందరూ కూడా సేవించుకోండి. నిన్నటి రోజునే స్వామివారి స్వాతి నక్షత్రంలో కూడా ఈ యొక్క నరసింహస్వామి వారి పుట్టినరోజు తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరిపించుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి భగవానికి, నరసింహస్వామి భగవానికి జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వరదరాజపురంలో స్వామివారు క్షేత్ర పాలకులుగా నరసింహస్వామి గారు వేయించేసి ఇక్కడ స్వయంభూ మూర్తిగా స్వామివారు వేయించేస్తున్నారు. భక్తులందరూ కూడా సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి భగవానికి. ఒక్కసారి చూడండి, ఆల్రెడీ విలేజ్ దాటింది గరుడ సేవ. చూడండి ఒక్కసారి, మనకు ఆంజనేయ టెంపుల్ అక్కడ ఉంటుంది, ముందు కనిపిస్తుంది చూడ, ముందు ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తుంది గరుడ సేవ. ఒకసారి చూడండి, ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంగా వెలిసిండు. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి ఆంజనేయ స్వామి, చూసారు కదా. దగ్గరలో ఉంటే ఇమీడియట్లీ వచ్చి స్వామిని దర్శనం చేసుకోరండి, చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇంత పెద్ద అభయాంజనేయ స్వామి గుడి ఎక్కడ లేదు. స్వయంగా వెలిసిండు, విగ్రహం కూడా స్వయంభూ. గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మన సరౌండింగ్లో ఇంత పెద్ద టెంపుల్ చూడండి. మనకు సేవ కూడా ఆల్రెడీ వచ్చేసింది, గరుడ సేవ ఆంజనేయ టెంపుల్లోకి. గరుడ సేవ వచ్చేసింది ఆంజనేయ టెంపుల్లోకి. భజనారాయణ గోవింద హరినారాయణ భజనారాయణ. హరినారాయణ భజనారాయణ, హరినారాయణ భజనారాయణ. శ్రీమన్నారాయణ గోవింద. అందరూ హరినారాయణ భజనారాయణ. ఓకే గైస్, ఎడ్ల బండ్ల కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మన గరుడ సేవ ఇక్కడ నుంచి వీరాంజనేయ స్వామి టెంపుల్ నుంచి మనకు బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఏదో ఒకటిగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. నేను కంప్లీట్ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. స్వామివారు బయలుదేరినారు, ఒక్కసారి చూడండి. Come on.
టెంపుల్ ముందుకు వచ్చింది. గరుడ సేవ వచ్చేసింది. ఇక్కడ కర్రసాము ఆడతారట, ఒకసారి చూడండి మీరు. సరే ఓకే గ్యాస్, ఇప్పుడు మనకు గరుడ సేవ టెంపుల్లోకి ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ మనకు పంతులు ఉన్నారు. ఈ పంతులు ఉన్న గరుడ సేవ గురించి విస్తృతంగా చెప్తారు. అందరూ ఇక్కడ గరుడ సేవ విస్తృతి వస్తారు. చెప్పండి మీకు తెలిసింది. ఇప్పుడు ఈ గరుడ సేవ కంచిలో ఇంకా ఇక్కడనే జరుగుతుంది. ఇప్పుడు మన మొత్తం ఇండియాలో కంచిలో ఇక్కడనే అంతే. ఈ గరుడ సేవ చాలా ప్రత్యేకమైనది. దీంట్లో మన గరుడ బ్రహ్మ శ్రీమన్నారాయణుడికి ఆయన వాహనం. ఆయన లైట్ స్పీడ్తో చాలా ఫాస్ట్గా వెళ్తారు. సో ఈ గరుడ పైన ఈ స్వామిని వస్తారు. రెండు చేతుల్లో ఒక చేతిలో పెద్ద లడ్డు, ఇంకో చేతిలో పెద్ద మామిడికాయ పెడతారు. అది లాస్ట్ డే రోజు 2 వేలం వేస్తారు. చాలా ఈ సేవ అనేది చాలా ఇష్టమైన సేవ. అందుకే చాలా మంది చాలా మంది చాలా ఇష్టమైన సేవ. ఈరోజే మనకి ఇక్కడ చందన గోష్ఠి ఇక్కడ చాలా గోష్ఠులు జరుగుతుంది. ఈ సేవ అనేది మనం దర్శించుకుంటే అది మన మార్గమని భావించాలి. చూడండి ఒకసారి రాజగోపాల్ దగ్గరికి స్వామివారు వచ్చారు. ఆనవాయితీగా వస్తుందట. రాజగోపాల్ దగ్గరికి వచ్చేస్తారు. స్వామివారి ముంగట వంద కొబ్బరికాయలు కొడుతున్నారు. షాప్ కూడా దింపేశారు. ఇంతటితో గరుడ సేవ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఈసారి ఎవరైనా మిస్ అయితే వచ్చే సంవత్సరం వచ్చి ఒకసారి గరుడ సేవ తీసినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా మంది జరుగుతుంది. చాలా మంది భక్తులు వచ్చారు. ఓకేనా మరి ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.